ఆషాఢ మాసానికి పేలాల పిండికి లింక్ ఉంటుంది. ఏంటి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ న్యూస్లో పాలిటిక్స్ కాకుండా పండగలు పబ్బాల గురించి చెప్తున్నాను అనుకుంటున్నారేమో. జస్ట్ ఆ లింక్ ఆ సింక్కే వస్తున్నాను. ఆషాఢ మాసానికి పేలాలకి ఎలాంటి సింక్ ఉంటుందో అటువంటి సింకే రాజకీయాల్లోనూ పేలాలకు కూడా అదే సింక్ ఉంటుంది. ఎలా అంటే మన పెద్దాళ్ళు అంటారు కదా, వాడు శవాల మీద కూడా పేలాలు ఏరుకుంటున్నాడు రా అని. సో అందుకే నేను ఈ ఆషాఢ మాసం లింక్ తీసుకొచ్చాను. అక్కడ శవానికి రాజకీయాలకి పేలాలకి ఎలా లింక్ ఉంటుందో ఆ సింక్ లాగానే ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క పాయింట్లో మాత్రం ఆయన నిజంగా అందవేసిన చెయ్యి అంటారు. ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు ఆయన్ని అందవేసిన చెయ్యి అంటారంటే, తండ్రి శవానికి సంబంధించి రాజకీయం, బాబాయ్ శవం మీద రాజకీయం, ఆఖరికి 151 సీట్లలో మధ్యలో 5 పోయి 11 మిగిలినా కూడా కనీసం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక 6 నెలల పాటు వాళ్ళని ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది గమనించి కాస్త వెయిట్ చేయకుండా కూడా ఏదో ఒక అంశంలో ఎలా రాజకీయం చేయాలి అన్నప్పుడు ఆయనకి మళ్ళీ తండ్రి శవ రాజకీయం, బాబాయ్ శవ రాజకీయం లాగానే రౌడీ షీటర్కి సంబంధించిన శవ రాజకీయం కూడా ఇప్పుడు తాజాగా కలిసి వచ్చింది. ఆయనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే. సో ఈ ఒక్క పాయింట్లో ఆయనది మాత్రం నిజంగానే ఆంధ్రవేశం చేయి అనేది విపరీతంగా చర్చ ఉంటుంది. ఆంధ్రప్రదేశే కాదు, ఎవరైనా సరే ఆయన గురించి తెలిసినప్పుడు ఆయన ఈ ఒక్క పాయింట్ మీద ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా రాజకీయం చేయగలరు అనేది అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో రౌడీ షీటర్ ఏదైతే అంశం ఉందో ఆ అంశానికి సంబంధించి ఆయన అప్పుడే రాజకీయం స్టార్ట్ చేసేశారు. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, లా అండ్ ఆర్డర్ ఉందా, 45 రోజుల్లో 36 హత్యలు జరిగిపోయాయి, 300 హత్యాయత్నాలు జరిగాయి, షాపులు కూల్చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, అవి ఆ పరామర్శకి సంబంధించి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా అంటే ఏదో జోక్గానో లేదా కామెడీగానో మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు, కానీ అరే ఈ పాయింట్ ఎక్కడో విన్నట్టుందే, మాస్టారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని అనిపిస్తుంది. ఎందుకంటే చెట్లు కొట్టేయడం అంటే 2019 నుంచి 24 మధ్యలోనే చెట్లు కొట్టేయడం మనం చూసాం. అలాగే హత్యలు, రాజకీయాలు, నెంబర్స్, కౌంటు చెప్తుంటే అరే ఈ పాయింట్లు కూడా మనం ఎక్కడో విన్నట్టున్నామే. 2014కు 24 మధ్య మొత్తం 1558 హత్యలు జరిగాయి. మరి ఇవన్నీ కూడా అరే మాస్టర్ ఇవన్నీ ఎక్కడో విన్నట్టుందే చెట్లు కొట్టేయడం అని మనకి కాస్త కామెడీగానే అనిపించినా ఆయన మాట్లాడుతున్నప్పుడు మరి గతాన్ని మర్చిపోతారో లేకపోతే గతంలో ఆయన చేసిన అంశాలు మర్చిపోతారో. నిన్న వినుకొండ పర్యటనలో భాగంగా ఆయన చేసినటువంటి మాటలు, స్టేట్మెంట్స్ చూస్తే మరొక్కసారి ఎవరికైనా సరే నాకేంటి, ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు చిక్కటి చిరునవ్వులతో 15 ఏళ్ల నుంచి అలవాటైన రాజకీయాన్ని మళ్ళీ మొదలెట్టేశారా? ప్రభుత్వం నెల రోజులైంది ఫామ్ అయినా కూడా ఈ నెల రోజులు దాటి తనకు అలవాటైనటువంటి 15 సంవత్సరాల ఈ శవ రాజకీయాలు, శవాల మీద పేలాలేసుకునే ఆ టైప్ ఆఫ్ టిపికల్ రాజకీయం ఆయన మళ్ళీ మొదలెట్టేశారా అన్న తీవ్రమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా పోయింది, మళ్ళీ అవే అంశాలు మాట్లాడుతున్నారు. ఇక నిన్నటి పర్యటనలో కూడా మనం ఈ అంశాన్ని మళ్ళీ చూసాం. ఏదైతే రౌడీ షీటర్ రషీద్ హత్యకి సంబంధించి అది వ్యక్తిగత తగాదాలు అని సాక్షాత్తు ఐజీ త్రిపాఠి చెప్పారు, పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు చెప్పారు. అసలు ఆ చనిపోయిన మృతుడిపై 2 కేసులు ఉన్నాయి, ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనిపై 3 కేసులు ఉన్నాయి. సో ఈ వ్యక్తిగత తగాదాల వల్ల జరిగింది. సరే జరిగిందా జరగకూడదా అనేది తేల్చాల్సింది పోలీసులు, డిపార్ట్మెంట్. సరే అవి చెప్తారు, నిందితులు ఎవరినో పట్టుకుంటారు. ఎవరికి జరిగినా, అది రౌడీ షీటర్ హత్య జరిగినా సరే ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే, ఎవరికి జరిగినా శిక్షించి తీరాల్సిందే. కానీ ఈ గ్యాప్లో కూడా జగన్ అండ్ కో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, నారారూప రాక్షసం అంటూ కథనాలు ప్రచారం చేస్తూ వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రశ్నిస్తుంటే అరే ఇవన్నీ ఎక్కడో ఉన్నట్టుందే, చూసినట్టుందే, ఆయన మర్చిపోయారా అనేది ఒక అంశం. మళ్ళీ శవం వచ్చింది, ఆయన రాజకీయం మొదలుపెట్టేశారు బెంగళూరు నుంచి వచ్చి అనేటువంటి సెటైర్లు పడుతున్నాయి. ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకొక పాయింట్ ఏమిటంటే, ఢిల్లీ వెళ్ళి నేరుగా అక్కడ సింబాలిక్గా ధర్నా చేస్తారంట. మరి ధర్నా చేసినప్పుడు గతంలో అనంతబాబు డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు చేయలేదు, లేకపోతే వారి పార్టీకి సంబంధించిన అనేక అంశాలపై వచ్చిన ఆరోపణల విషయంలో ఢిల్లీ వేదిక ఎందుకు చేయలేదనేది ఒక అంశం.
ప్రధాని రాష్ట్రపతి అపాయింట్మెంట్ని కోరారు, కలుస్తామని అంటున్నారు. కలవండి. 2019-24 మధ్యలో కూడా ఇలాగే జరిగింది అన్న అంశాన్ని మరి ఆయన ఎందుకు మర్చిపోతున్నారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా అత్యంత హైలైట్ ఏమిటంటే కారు అంశానికి సంబంధించి పెట్టిన పెడబొబ్బలు అయితే అన్ని ఇన్ని కావు. సామాన్యంగా ఎస్ఆర్సీ నిబంధనల ప్రకారం 2024 ఏదైతే నిబంధనలు ఉంటాయో మాజీ సీఎంకి Z+ శ్రేణిలో కల్పిస్తారు. అలాగే కేటాయించారు. విజయవాడలో కారు లేకపోతే విజయనగరం నుంచి పిలిపించారు. కండిషన్లో ఉన్న కారు ఇచ్చారు. 11:30కి బయలుదేరిన కారు నెక్స్ట్ డే 8:45కి వచ్చింది. మరి ఆ డ్రైవర్కి రాని ప్రాబ్లం ఈయనకి ఎందుకు మరి కండిషన్లో అనిపించలేదు, ఈయనకి ఎందుకు ప్రాబ్లం రాలేదో అది మరి వారికే తెలియాలి. మొత్తంగా ఆ టాటా సఫారీ BR కారు మీద కూడా ఆయన రాజకీయం మొదలుపెట్టారు. మొత్తంగా ఈ కారు కూతలు, చచ్చు తెలివితేటలు, శవ రాజకీయాలపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఒక అంశం అయితే, కూటమి ప్రభుత్వం తనదైన స్టైల్లో హామీలు నెరవేర్చుకుంటూ పెట్టుబడులు రాబట్టే అంశం ఉంటే, మరి ఇంకొక పక్కన ఈయన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ చేస్తున్నటువంటి అంశాలను ఎలా చూడాలి? మొత్తంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయంపై ఈరోజు చర్చ ప్రారంభించే ముందు చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి.